హాయ్ అండి, వెల్కమ్ టు లతా స్టడీ జోన్. ఇది వచ్చేసి ఏపీ టెట్ ఎస్ఎస్ సోషల్లోని బిట్స్ అండి. ప్రీవియస్ టెట్ క్వశ్చన్ పేపర్లోని బిట్స్. టీజీటీ పీజీటీ వాళ్ళ కోసం క్వశ్చన్స్ ఇంగ్లీష్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను, అవసరమైన వాళ్ళు యూజ్ చేసుకోండి. సోషల్ కాంటెంట్లోని బిట్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రతి సంవత్సరం ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా జరుపుకునే రోజు. ప్రతి సంవత్సరం ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా జరుపుకునే రోజు. ఆప్షన్స్ సెప్టెంబర్ 16, జూన్ 5, మార్చి 21, ఏప్రిల్ 22. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెప్టెంబర్ 16. నెక్స్ట్ వన్, గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం. గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం. ఆప్షన్స్ 2006, 2008, 2010, 2012. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి 2006 అమల్లోకి వచ్చిన సంవత్సరం ఇది. నెక్స్ట్ వన్, ప్రస్తుత అవసరాలకు వనరులను ఉపయోగించుకోవడం మరియు భవిష్యత్తు కోసం వాటిని సంరక్షించుకోవటం సమతుల్యతను పాటించుటయే. ప్రస్తుత అవసరాలకు వనరులను ఉపయోగించుకోవడం మరియు భవిష్యత్తు కోసం వాటిని సంరక్షించుకోవటంలో సమతుల్యతను పాటించటమే. ఆప్షన్స్ వనరుల పరిరక్షణ, పునరుత్పాదక వనరులు, సుస్థిర అభివృద్ధి, వనరుల అభివృద్ధి. ప్రస్తుతం ఉపయోగించుకోవాలి, భవిష్యత్తులో వాటిని సంరక్షించుకోవడం. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి సుస్థిర అభివృద్ధి. నెక్స్ట్ వన్, అరుణాచల్ ప్రదేశ్ ద్వారా భారతదేశంలో ప్రవేశించే ఇక్కడ దిహాంగా పిలువబడే నది. అరుణాచల్ ప్రదేశ్ ద్వారా భారతదేశంలో ప్రవేశించి అక్కడ దిహాంగా పిలువబడే నది. ఆప్షన్స్ గంగా, సింధు, యమున, బ్రహ్మపుత్ర. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి బ్రహ్మపుత్ర. నెక్స్ట్ వన్, క్రింది వాణి నుండి ఇనుపేతర ఖనిజాన్ని గుర్తించండి. క్రింది వాణి నుండి ఇనుపేతర ఖనిజాన్ని గుర్తించండి. ఆప్షన్స్ సీసం, మాంగనీస్, క్రోమైట్, ఇనుప ధాతువు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సీసం. నెక్స్ట్ వన్, గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు సమయ వ్యత్యాసం. గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు గల సమయ వ్యత్యాసం. ఆప్షన్స్ 3 గంటలు, 2 గంటలు, 1 గంట, 2.2 గంటలు, 2 గంటల 2 నిమిషాలని. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్కు గల వ్యత్యాసం 2 గంటలు. నెక్స్ట్ వన్, ఉత్తర భారతదేశంలో వర్షపాతానికి కారణమయ్యే పశ్చిమ విక్షోభాలుగా పిలువబడే తుఫాను వాయుగుండాలు ఈ సముద్రం నుండి వస్తాయి. ఉత్తర భారతదేశంలో వర్షపాతానికి కారణమయ్యే పశ్చిమ విక్షోభాలుగా పిలువబడే తుఫాను వాయుగుండాలు ఈ సముద్రం నుండి వస్తాయి. ఆప్షన్స్ ఎర్ర సముద్రం, అరేబియా సముద్రం, మధ్యధరా సముద్రం, ఉత్తర సముద్రం. ఉత్తర భారతదేశం నుండి వర్షానికి కారణమయ్యే పశ్చిమ విక్షోభాలుగా పిలువబడే తుఫాను వాయుగుండాలు ఈ సముద్రం నుండి వస్తాయి. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి మధ్యధరా సముద్రం. నెక్స్ట్ వన్, టీజీటీ పీజీటీ వాళ్ళ కోసము ఇంగ్లీష్లో కూడా క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తున్నానండి, అవసరమైన వాళ్ళు వీటిని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, పశ్చిమ కనుమలు నీలగిరి పర్వతాల వద్ద
నీలగిరి పర్వతాలను దీని వద్ద కలుస్తాయి. పశ్చిమ కనుమలు నీలగిరి పర్వతాలను దీని వద్ద కలుస్తాయి. ఆప్షన్స్ ఊటీ, చింతపల్లి, దొడ్డబెట్ట, గూడలూరు. ఊటీ, చింతపల్లి, దొడ్డబెట్ట, గూడలూరు. పశ్చిమ కనుమలు నీలగిరి పర్వతాలను ఎక్కడ కలుస్తాయి అంటే దీని రైట్ ఆన్సర్ వచ్చేసి గూడలూరు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో తప్పనిసరిగా పాటించాల్సిన గుర్తును కనుగొనండి. ఈ క్రింది వానిలో తప్పనిసరిగా పాటించాల్సిన గుర్తును కనుగొనండి. ఆప్షన్స్ ఓవర్టేకింగ్ నిషేధం, ప్రజా టెలిఫోన్, ఇరుకైన వంతెన, రైల్వే క్రాసింగ్. ఈ క్రింది వానిలో తప్పనిసరిగా పాటించాల్సిన గుర్తును కనుగొనండి. తప్పనిసరిగా పాటించాల్సిన గుర్తు అంటే దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి ఓవర్టేకింగ్ నిషేధం. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో నుండి భౌతిక చెల్లింపును గుర్తించండి. క్రింది వాణిలో నుండి భౌతిక చెల్లింపును గుర్తించండి. ఆప్షన్స్ క్రెడిట్ కార్డు, డ్రాఫ్ట్, డెబిట్ కార్డు, మొబైల్ వాలెట్స్. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి డ్రాఫ్ట్. నెక్స్ట్ వన్, ఈ కార్యకలాపాలు ముడి పదార్థాలను ప్రజల కొరకు అధిక విలువ కలిగిన ఉత్పత్తులుగా మారుస్తాయి. ఈ కార్యకలాపాలు ముడి పదార్థాలను ప్రజల కొరకు అధిక విలువ కలిగిన ఉత్పత్తులుగా మారుస్తాయి. ఆప్షన్స్ ప్రాథమిక కార్యకలాపాలు, సమాచార సాంకేతికత, నెక్స్ట్ ద్వితీయ కార్యకలాపాలు, తృతీయ కార్యకలాపాలు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ద్వితీయ కార్యకలాపాలు. నెక్స్ట్ వన్, విస్థాపన వ్యవసాయాన్ని ఈ దేశంలో రోకా అంటారు. విస్థాపన వ్యవసాయాన్ని ఈ దేశంలో రోకా అంటారు. ఆప్షన్స్ భారతదేశం, మెక్సికో, మలేషియా, బ్రెజిల్. భారతదేశం, మెక్సికో, మలేషియా, బ్రెజిల్. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి బ్రెజిల్. నెక్స్ట్ వన్, 1947లో భారతదేశ అక్షరాస్యత రేటు. 1947లో భారతదేశ అక్షరాస్యత రేటు. ఆప్షన్స్ 12%, 15%, 17%, 21%. అంటే మనకు స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశ అక్షరాస్యత రేటు అంటే దీని రైట్ ఆన్సర్ వచ్చేసి 12%. నెక్స్ట్ వన్, భారతదేశంలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయబడిన సంవత్సరం. భారతదేశంలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయబడిన సంవత్సరం. ఆప్షన్స్ 1980, 1985, 1992, 2015. మానవ వనరుల అభివృద్ధి శాఖను ఏర్పాటు చేసిన సంవత్సరం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి 1985. నెక్స్ట్ వన్, ఆది మానవులు నివసించే భింబెట్కాలోని రాతి గుహ ఈ రాష్ట్రంలో కలదు. ఆది మానవులు నివసించే భింబెట్కాలోని రాతి గుహ ఈ రాష్ట్రంలో కలదు. ఆప్షన్స్ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్. ఆప్షన్స్ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్. ఆది మానవులు నివసించిన భింబెట్కాలోని రాతి గుహ ఈ రాష్ట్రంలో కలదు. దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్. భింబెట్కా ఎక్కడుందంటే మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్, భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో ఒక వ్యక్తి ఒక రోజుకి ఆహారంగా తీసుకోవటానికి సిఫారసు చేయబడిన కిలో క్యాలరీలు. భారతదేశంలో
గ్రామీణ ప్రాంతాలలో ఒక వ్యక్తి ఒక రోజుకి ఆహారంగా తీసుకోవటానికి సిఫార్సు చేయబడిన కిలో క్యాలరీలు. ఆప్షన్స్ 1850 క్యాలరీలు, 2000 కిలో క్యాలరీలు, 2100 కిలో క్యాలరీలు, 2400 కిలో క్యాలరీలు. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి 2400 కిలో క్యాలరీలు. ఎక్కడ? గ్రామీణ ప్రాంతాల్లో. అదే పట్టణ ప్రాంతంలో అయితే 2100 కిలో క్యాలరీలు. నెక్స్ట్ వన్, దీనిని నిరోధించటమే చిప్కో ఉద్యమ లక్ష్యం. దీనిని నిరోధించటమే చిప్కో ఉద్యమ లక్ష్యం. ఆప్షన్స్: పురుగు మందుల పిచికారి, చెట్లను నరకటం, ఆనకట్ట నిర్మాణం, సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం. చిప్కో ఉద్యమ లక్ష్యం. దీని రైట్ ఆన్సర్ చెట్లను నరకటం. చిప్కో అంటే చెట్లను కౌగిలించుకోవటం కదండి. కాబట్టి చిప్కో ఉద్యమ లక్ష్యం చెట్లను నరకటం, ఆపివేయటమే. నెక్స్ట్ వన్, భారతీయ బహుళజాతి సంస్థ కానిది. భారతీయ బహుళజాతి సంస్థ కానిది. ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, రాన్బాక్సీ, నెస్లే. భారతీయ బహుళజాతి సంస్థ కానిది. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి నెస్లే. నెక్స్ట్ వన్, టీజీటీ పీజీటీ వాళ్ళ కోసం అనే ఇంగ్లీష్లో ఉన్నాయండి క్వశ్చన్స్ అప్లోడ్ చేసిన ఇంగ్లీష్లో కూడా. రసాయనిక ఎరువుల వినియోగం అత్యధికంగా గల రాష్ట్రం. రసాయనిక ఎరువుల వినియోగం అత్యధికంగా గల రాష్ట్రం. ఆప్షన్స్: పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బీహార్. పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బీహార్. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి పంజాబ్. నెక్స్ట్ వన్, మౌర్య చంద్రగుప్తుడు ఇతని సహాయంతో మగధ రాజ్యానికి రాజు కాగలిగాడు. మౌర్య చంద్రగుప్తుడు ఇతని సహాయంతో మగధ రాజ్యానికి రాజు కాగలిగాడు. మౌర్య చంద్రగుప్తుడు ఎవరి సహాయంతో రాజు కాగలిగాడు అంటే ఆప్షన్స్: అశోకుడు, బిందుసారుడు, కౌటిల్యుడు, మహాపద్మనందుడు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి కౌటిల్యుడు. నెక్స్ట్ వన్, సంగమ రాజవంశంలో గొప్ప పాలకుడు. సంగమ రాజవంశంలో గొప్ప పాలకుడు. ఆప్షన్స్: అచ్యుతరాయలు, రెండవ దేవరాయలు, నరసింహరాయలు, శ్రీకృష్ణ దేవరాయలు. సంగమ రాజవంశంలో గొప్ప పాలకుడు అని అడిగాడండి. దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి రెండవ దేవరాయలు. నెక్స్ట్ వన్, కాకతీయుల కాలంలో నీటి వసతి కలిగిన భూమిని ఇలా పిలిచేవారు. కాకతీయుల కాలంలో నీటి వసతి కలిగిన భూమిని ఇలా పిలిచేవారు. ఆప్షన్స్: వెలిపొలం, మెట్టపొలం, రాచపొలం, తోటపొలం. కాకతీయుల కాలంలో నీటి వసతి గల భూమిని ఇలా పిలిచేవారు. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి వెలి పొలం. నెక్స్ట్ వన్, 1757లో ప్లాసీ యుద్ధం వీరి మధ్య జరిగింది. 1757లో ప్లాసీ యుద్ధం వీరి మధ్య జరిగింది. ఆప్షన్స్: రాబర్ట్ క్లైవ్ మరియు మీర్ జాఫర్, విలియం పిట్ మరియు ఆలివర్ది ఖాన్. నెక్స్ట్ రాబర్ట్ క్లైవ్ మరియు మీర్ కాసిం. నెక్స్ట్ రాబర్ట్ క్లైవ్ మరియు సిరాజుద్దౌలా. ప్లాసీ ఉద్యమం ఎవరి మధ్య జరిగింది అంటే దీని రైట్ ఆన్సర్ రాబర్ట్ క్లైవ్, సిరాజుద్దౌలా.
నెక్స్ట్ వన్ 1856లో బహదూర్ షా జాఫర్ మొఘల్ రాజులలో చివరివాడని ప్రకటించిన గవర్నర్ జనరల్. 1856లో బహదూర్ షా జాఫర్ను మొఘల్ రాజులలో చివరివాడని ప్రకటించిన గవర్నర్ జనరల్. కారన్వాలిస్, కర్జన్, కాని, డల్హౌసీ. బహదూర్ షా జాఫర్ చివరివాడు అని ప్రకటించినది ఎవరు అంటే దీని రైట్ ఆన్సర్ వచ్చేసి కానింగ్. కానింగ్ ప్రభు ప్రకటించాడు. నెక్స్ట్ వన్ ఆసియా భాషా సంస్కృతి నందు పాండిత్యం ఉన్నవారు. ఆసియా భాషా సంస్కృతి నందు పాండిత్యం ఉన్నవాళ్ళు ప్రాచ్యవాదులు, మున్షి, తత్వవేత్తలు, సిద్ధాంతకర్తలు. ఆసియా భాషా సంస్కృతి నందు పాండిత్యం ఉన్నవారు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ప్రాచ్యవాదులు. నెక్స్ట్ వన్ పెట్టుబడిదారీ వ్యాపారాలకు బదులుగా ప్రభుత్వ సహకార సంఘాలను ప్రోత్సహించాలని భావించిన ఫ్రాన్స్లోని సామ్యవాది. పెట్టుబడిదారీ వ్యాపారులకు బదులుగా ప్రభుత్వ సహకార సంఘాలను ప్రోత్సహించాలని భావించిన ఫ్రాన్స్లోని సామ్యవాది. ఆప్షన్స్ రాబర్ట్ ఓవెన్, కార్ల్ మార్క్, ఫ్రెడరిక్ ఎంగెల్స్, లూయిస్ బ్లాంక్. పెట్టుబడిదారీ వ్యాపారులకు బదులుగా ప్రభుత్వ సహకార సంఘాలను ప్రోత్సహించాలని భావించిన ఫ్రాన్స్లోని సామ్యవాది. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి లూయి బ్లాంక్. నెక్స్ట్ వన్ జర్మన్ నిపుణుడైన డైట్రిచ్ బ్రాండిస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ను ఏర్పాటు చేసిన సంవత్సరం. జర్మన్ నిపుణుడైన డైట్రిచ్ బ్రాండిస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ను ఏర్పాటు చేసిన సంవత్సరం. ఆప్షన్స్ 1856, 1872, 1864, 1868. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి 1864. నెక్స్ట్ వన్ రష్యన్ విప్లవంలోని ఆదర్శాలను యుఎస్ఎస్ఆర్లో ఎలా నీరు కార్చారో చిత్రీకరించే ప్రఖ్యాత వ్యంగ్య నవల ఎనిమల్ ఫామ్ను రచించిన వారు. రష్యన్ విప్లవంలోని ఆదర్శాలను యుఎస్ఎస్ఆర్లో ఎలా నీరు కార్చారో చిత్రీకరించే ప్రఖ్యాత వ్యంగ్య నవల ఎనిమల్ ఫామ్ను రచించిన వారు. ఆప్షన్స్ షాకత్ ఉస్మానీ, జార్జ్ ఆర్వెల్, ఎంఎన్ రాయ్, హజల్మర్, షాకిస్ట్. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి జార్జ్ ఆర్వెల్. నెక్స్ట్ వన్ సన్ ఎట్ సన్ యొక్క కార్యక్రమాన్ని ఈ విధంగా పిలిచారు. సన్ ఎట్ సన్ యొక్క కార్యక్రమాన్ని ఈ విధంగా పిలిచారు. ఆప్షన్స్ 3 సిద్ధాంతాలు, 5 సిద్ధాంతాలు, నూతన ప్రజాస్వామ్యం, 3 ఎత్తుగడలు. దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి 3 సిద్ధాంతాలు. నెక్స్ట్ వన్ క్రింది వాణిలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘంలో సభ్యులు కానివారు. క్రింది వారిలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘంలో సభ్యులు కానివారు. ఆప్షన్స్ ఫజల్ ఆలీ, కేఎం ఫణిక్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, హృదయనాథ్ కుంజ్రు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘంలో సభ్యులు కానివారు అని అడిగాడండి. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ వన్ పంజాబ్కి పరిమితమైన
పంజాబ్కి పరిమితమై సిక్కుల కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్న పార్టీ. పంజాబ్కి పరిమితమై సిక్కుల కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్న పార్టీ. ఆప్షన్స్ జనసంఘ్, శివసేన, భారతీయ లోక్దళ్, శిరోమణి అకాలీదళ్. పంజాబ్కే పరిమితమై సిక్కుల కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్న పార్టీ అంటే దీని రైట్ ఆన్సర్ వచ్చేసి శిరోమణి అకాలీదళ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.